టీఎస్ ఎంసెట్ 2021 ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ టైంలో లోకల్ నాన్ లోకల్ గురించి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 7 ఇయర్స్ ఉంటుంది. ఈ 7 ఇయర్స్లో మనం అత్యధికంగా ఎక్కడైతే చదువుతామో అది లోకల్గా పరిగణించబడుతుంది. సో ఎగ్జాంపుల్ 1 చూడండి. ఒక స్టూడెంట్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మొత్తం ఎడ్యుకేషన్ తెలంగాణలోనే చదివిండు, కాబట్టి తను తెలంగాణకి లోకల్గా పరిగణించబడతాడు. అట్లనే ఈ 7 ఇయర్స్లో 6 ఇయర్స్ తెలంగాణలో చదివి 1 సంవత్సరం ఆంధ్రలో చదివితే ఆ స్టూడెంట్ తెలంగాణలో లోకల్గా పరిగణించబడతాడు. ఒకవేళ ఒక స్టూడెంట్ 5 ఇయర్స్ తెలంగాణలో చదివి 2 ఇయర్స్ ఆంధ్రలో చదివితే ఆ అబ్బాయి కూడా తెలంగాణకి లోకల్గా పరిగణించబడతాడు. ఒకవేళ ఒక స్టూడెంట్ 4 ఇయర్స్ తెలంగాణలో చదివి 3 ఇయర్స్ ఆంధ్రలో చదివితే అప్పుడు కూడా మీరు తెలంగాణకి లోకల్గానే పరిగణించబడతారు. కానీ ఒక స్టూడెంట్ 4 ఇయర్స్ ఆంధ్రలో చదివి 3 ఇయర్స్ తెలంగాణలో చదివింది, అప్పుడు తను ఆంధ్ర లోకల్గా పరిగణించబడతాడు. ఒకవేళ 2 ఇయర్స్ తెలంగాణలో చదివి 5 ఇయర్స్ ఆంధ్రలో కానీ చదివితే తను కూడా ఆంధ్రప్రదేశ్లోనే లోకల్గా పరిగణించబడతాడు. ఒకవేళ స్టూడెంట్ ఈ 7 ఇయర్స్లో 6 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్లో చదివి 1 ఇయర్ తెలంగాణలో చదివితే తను ఆంధ్రప్రదేశ్ లోకల్గా పరిగణించబడతాడు. ఈ టేబుల్లో ఓ అంటే తను తెలంగాణలో చదివిండని అర్థం, ఏ అంటే తన యొక్క ఎడ్యుకేషన్ ఆంధ్రలో చదివిండని అర్థం. 7 ఇయర్స్లో అత్యధికంగా ఏ ప్రాంతంలో చదువుతారో ఆ ప్రాంతానికి తను ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లోన లోకల్గా పరిగణించబడుతుంది. కానీ 10th ఎగ్జాంపుల్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 10th ఎగ్జాంపుల్లో 7 ఇయర్స్లో 6 ఇయర్స్ తెలంగాణలో చదివి ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎన్ అని ఉంది. 10th కేస్ చూడండి. 7 ఇయర్స్లో 6 ఇయర్స్ తెలంగాణలో చదివి 1 ఇయర్ మాత్రం తెలంగాణ ఆంధ్ర కాకుండా వేరే స్టేట్లో చదవడం వల్ల తను నాన్ లోకల్గా క్రియేట్ చేయబడతాడు. సో ఎప్పుడైనా 7 సంవత్సరాల్లో కనీసం ఏదైనా 1 ఇయర్ మనం తెలంగాణ ఆంధ్ర కాకుండా వేరే స్టేట్లో చదివినప్పుడు ఆ స్టూడెంట్ నాన్ లోకల్గా క్రియేట్ చేయబడతాడు. సో 10th కానీ 11th కేసు కూడా చూడండి. 11th కేసులో 7 ఇయర్స్లో ఎక్కువ సంవత్సరాలు తెలంగాణలో చదివినప్పటికీ 10th క్లాస్ వేరే స్టేట్లో చదివినందుకు తను నాన్ లోకల్గానే క్రియేట్ చేయబడతాడు. అట్లనే 12th కేసు కూడా చూడండి. ఎక్కువ సంవత్సరాలు తెలంగాణలో చదివినప్పటికీ 9th క్లాస్ వేరే స్టేట్లో చదివినందుకు నాన్ లోకల్గా క్రియేట్ చేయబడతాడు. 13th కేసు అక్కడ చిన్న తప్పు ఉంది. 4 ఇయర్స్ తెలంగాణలో చదివిండు, 2 ఇయర్స్ ఆంధ్రలో చదివిండు. 8th క్లాస్లో మాత్రం వేరే స్టేట్లో చదివినందుకు ఆ 13th కేసు చివర ఓ అనేది తప్పు ఉంది. అది కూడా తను కూడా నాన్ లోకల్గానే క్రియేట్ చేయబడతాడు. 14th కేసు మీరు బాగా చూస్తే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 4 ఇయర్స్ ఆంధ్రలో చదివిండ్రు, 2 ఇయర్స్ తెలంగాణలో చదివిండ్రు. 1 ఇయర్ 8th క్లాస్ అదర్ స్టేట్లో చదివినందుకు తను నాన్ లోకల్గా క్రియేట్ చేయబడతాడు. అంటే 10th నుంచి 17 వరకు అన్ని కేసెస్ కూడా నాన్ లోకల్గానే పరిగణించబడతాయి. కాబట్టి మీరు నాన్ లోకల్ స్టూడెంట్ అని పరిగణించిన తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్లో, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే మీకు గ్యారెంటీగా ఇన్కమ్ సర్టిఫికేట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఆర్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మీరు నాన్ లోకల్ స్టూడెంట్గా కన్సిడర్ చేసినప్పుడు మీరు రెసిడెంట్ సర్టిఫికేటు లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. రెసిడెంట్ సర్టిఫికేటు మీ సేవలో దొరుకుతుంది, మీరు అప్లై చేసుకుంటూ వస్తుంది. 10 సంవత్సరాలుగా మీరు తెలంగాణలో ఉంటున్నట్టు, మీ పేరెంట్స్ ఉంటున్నట్టు రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు మీకు తెలంగాణ ఎంసెట్ 2021 ఇంజనీరింగ్ కాలేజెస్లోకి కౌన్సిలింగ్కి అనుమతిస్తారు. ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి అంటే నాన్ లోకల్ స్టూడెంట్ పరిగణించినప్పుడు మాత్రమే. మీరు తెలంగాణ లోకల్ అయితే అవసరం లేదు, ఆంధ్ర లోకల్ అయితే అవసరం లేదు. నాన్ లోకల్ అని మనం ఎప్పుడైతే డెఫినేషన్ వస్తుందో వాళ్ళకు మాత్రమే ఇది చెందుతుంది. ఎంప్లాయర్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మీరు ఎక్కడెక్కడో చదువుతుంటారు, మీ పేరెంట్ ఎక్కడో జాబ్ చేస్తుంటారు, ఆ జాబ్ చేస్తున్న ఎంప్లాయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా సరిపోతుంది. నాన్ లోకల్ స్టూడెంట్స్ రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ ఎంప్లాయర్ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేయకపోతే మీకు కౌన్సిలింగ్కి అలౌ చేయరు. ఇక నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా, మీ యొక్క ఏమి వివరాలు ఉన్నా, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా ఏం జరిగినా కూడా మీకు ఎలాంటి ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉండదు.
సో మీరు ఏం తీసుకున్నా కూడా మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది నాన్ లోకల్ స్టూడెంట్స్కి ఉండదు. ఫీ రియంబర్స్మెంట్ గురించి ఆల్రెడీ ఒక వీడియో ఉంటుంది, అది కూడా చూడండి. ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ గురించి షార్ట్కట్లో ఒక చిన్న విషయం చెప్తున్నా. ఎవరైతే ఓసీ, మైనారిటీ, బీసీ ఎవరైతే కేటగిరీ ఉన్నారో వాళ్ళందరూ సిటీ ఆర్ టౌన్లో ఉంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ 2 lakhs లోపల ఉండాలి. ఒకవేళ విలేజ్లో ఉన్నట్టయితే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ 1,50,000లో ఉండాలి. అప్పుడు మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఎస్సీ, ఎస్టీ అయితే మీరు సిటీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ 2 lakhs లోపల ఉంటే మీకు ఆటోమేటిక్గా ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఇక్కడ నోట్ నెంబర్ 1 ఉంది చూడండి. మీరు ఓయూ లోకల్ అయినప్పుడు మీరు తెలంగాణ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు ఏయూ అండ్ ఎస్బీయూ లోకల్గా పరిగణించబడినప్పుడు మీరు ఆంధ్ర నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాం కాబట్టి మాకు తెలంగాణలో ఫీ రియంబర్స్మెంట్ ఉంటుందా అని ఒక చిన్న డౌట్ వస్తుంది. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీకు గ్యారెంటీగా ఫీ రియంబర్స్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఏపీ నుంచి వచ్చినా తెలంగాణ నుంచి వచ్చినా మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి రాదు అంటే, థర్డ్ పాయింట్, నాన్ లోకల్. మీరు నాన్ లోకల్ స్టూడెంట్స్గా క్రియేట్ చేసినప్పుడు మాత్రం ఫీ రియంబర్స్మెంట్ రాదు. అంటే స్టూడెంట్ ఓయూకైనా చెంది ఉండాలి లేదా ఏయూకైనా చెంది ఉండాలి. నాన్ లోకల్ అని ఎప్పుడైతే డెఫినేషన్ వస్తుందో అప్పుడు మాత్రమే మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. ఇందుకీ నాన్ లోకల్ అంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. 7 ఇయర్స్లో ఏదైనా ఒక సంవత్సరం, ఏదైనా ఒక ఇయర్ లేదా 2 years ఆర్ 3 years 4 years తెలంగాణ, ఏపీలో కాకుండా వేరే స్టేట్లో చదివి ఉంటే మీరు నాన్ లోకల్గా క్రియేట్ చేయబడతారు. నాన్ లోకల్ స్టూడెంట్స్ డెఫినేషన్ ఏంటి? 7 సంవత్సరాల్లో 1 సంవత్సరం తెలంగాణ, ఏపీ కాకుండా మీరు వేరే దగ్గర చదివి ఉంటే, వేరే స్టేట్లో. అంటే ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ 7 yearsలో 6 years హైదరాబాద్లో చదివి 1 year తమిళనాడులో చదివిండు. అప్పుడు తను నాన్ లోకల్ అవుతాడు. నాన్ లోకల్ అయినప్పుడు తనకి ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉండదు. 7 yearsలో 6 years తెలంగాణలో చదివి 5 years తెలంగాణలో చదివి 2 years వేరే స్టేట్లో చదివిండు. అప్పుడు కూడా నాన్ లోకల్ స్టూడెంట్గా పరిగణించబడతాడు. అండ్ నాన్ లోకల్ స్టూడెంట్ అవుతున్నారు అంటే మాత్రం కంపల్సరీగా మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. లేకపోతే మీకు కౌన్సిలింగ్ అలో చేయరు, సీట్ కూడా అలాట్మెంట్ జరగదు. ఓకే.